ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. మంచి నేల నుండి వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం మార్కెట్కి పండ్లు కూరగాయలు కొనుక్కుని వాడుకుంటాం. డబ్బులు ఇచ్చి కొనుక్కుని తినేదానికన్నా మన ఇంట్లో మనం పెంచుకున్న కూరగాయలు, పండ్లు, చెట్టు కాసిన పండ్లు కోసుకుని తినేటప్పుడు మనకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మనం మన చేతులతో విత్తనం వేసి మొక్క మొలచి దానికి నీళ్లు పోసి ఎరువు వేసి దాని చుట్టూ కంచె కట్టి భద్రంగా కాపాడుతూ అది ఎప్పుడు పెరిగి పెద్దదవుతుందా అని, ఎప్పుడు పండ్లు కాస్తుందా అని ఎదురు చూస్తాం. ఆ పిందెలు కాయలుగా మారి పండిన తర్వాత వాటిని కోసుకుని తింటాం. ఆ కాయలు మనం తిన్నప్పుడు దానికి అవి చేదుగా ఉన్న, రుచిగా లేకపోయినా ఎంతో బాధపడతాం. ఆ కాయలు తినడానికి మనం పడ్డ కష్టమంతా గుర్తొచ్చి ఏడుపు కూడా వస్తుంది. ఆ చెట్టు మీద చాలా కోపం వచ్చిన వెంటనే ఆ చెట్టుని పీకి పారేస్తాం. దేవుడు తన కష్టంతో 6 రోజులు శ్రమించి ఈ సృష్టిని, మనిషిని చేశాడు. తన కోసం చేసుకున్న మనిషి తనను సంతోషపెట్టాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరి నుండి దేవుడు మంచి ఫలాలు ఆశిస్తాడు. ప్రతి ఒక్కరి హృదయం అనే ఫలములో వాక్యం అనే విత్తనాలు చల్లాడు. వారి వారి హృదయ స్థితిని బట్టి వారి ఫలింపు ఉంటుంది. వాక్యం అనే విత్తనాలు మన హృదయంలో చల్లినప్పుడు మన హృదయము స్పందించే దానిని బట్టి మంచి ఫలములో చెడ్డ ఫలములో ఫలిస్తాం. ఈ లోకానుసారమైన జీవితం జీవించే వారి హృదయము రాతి నేలగాను, కలుపు మొక్కలుగాను, ముండ్ల పొదలుగాను అనబడే లోకాశలతోనూ నిండి ఉంటుంది. కాబట్టి దేవుడు విత్తిన వాక్యము ఫలించదు. కొంతమంది జీవితాలు ఫలించే దశకొచ్చినప్పుడు ఈ జీవన సంబంధమైన విచారాల చేత, ధనభోగాల చేత అణిచివేయబడి పరిపక్వంగా ఫలింపరు. కొంతమంది ఫలించరు, కాని ఫలాలు ఫలిస్తారు. కాబట్టి నరకబడి అగ్నిలో వేయబడతారు. మంచి ఫలాలు ఫలించాలంటే మనలో విత్తబడిన వాక్యం యోగ్యమైన మనసుతో అంగీకరించి మన మనసు సిద్ధపడాలి. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేము నేర్చుకున్న లేఖనపు సత్యాన్ని బట్టి మేము మంచి ఫలములు ఫలించేటట్లుగా మీ వాక్యానికి మేము ప్రతిస్పందన
మేము స్పందించగలగటానికి మీరు కృప చూపించండి. మా స్పందనను బట్టి, మా విధేయతను బట్టి, మా అంగీకారాన్ని బట్టి మాత్రమే మంచి ఫలాలు మేము ఫలించగలుగుతాం. అటువంటి బాధ్యత మా అందరికీ ఇవ్వండి. మీ పిల్లలను మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు, ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భం లేని వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లలను మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.